సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ వాళ్ళకి వెళ్తాం. 1 minute. Here. Excuse me. Tips. థ్యాంక్ యూ సార్. Okay. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? My daddy. That crazy man. మా డాడీ పాకెట్ నుంచి డే అండ్ నైట్ రాబరీ చేసిన 1 రూపాయ దొరుకుతుంది. మరి నోట్లు ఎక్కడమ్మా? ఈ నోట్లా నా చిరకాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు. మీ బాబాయ్ శత్రువా? You don't know the story? I will tell you. This is my చిన్ననాటి విషాద ఫుడ్ కాదా. వంటలే రాని మా అమ్మని వీరవంటి నారి అని మా నాన్న కట్టారు. కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు. కానీ మా బాబాయ్ ఉన్నాడే, ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు. అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది. అందుకే వాడంటే నాకు కసి పగ సెంటారు. బాబాయ్ అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా పూట్ పనికి కాదు బాబాయ్, కత్తితో నరుకు అప్పుడే కట్ అవుతుంది. అయినా అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? అంటే సిటీ అంతా కాలరిపోయినా తిరిగి రమ్మంటావరా? చాచా నేనెందుకు అలా అంటాను బాబాయ్? నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా? నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. అయినా రే, నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్. మరి నాకు కనపడలేదేంట్రా? ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను, నువ్వే నాకు కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత వంట తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరెళ్ళిపోయావని తిరిగి వచ్చేసాను. అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావరా? అరైవల్స్ లో. అరైవల్స్ ఏంట్రా? అరైవల్స్ తెలీదా బాబాయ్? అదే బాబాయ్, ఫ్లైట్ వస్తుంది, ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు, అక్కడ జనాలు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా, వెల్కమ్ ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళావరా? నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా? అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా? ఫ్లైట్ లో రావడానికి నేను బిర్లాకి బామర్దిన అంబానీ కల్లుండి అనుకున్నావరా? అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా? నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవారు కదా బాబాయ్. ఏంటి బాబాయ్ నువ్వు? నేను మరీ ఎంత ఎదలో కనిపిస్తాను నీకు? నువ్వు చాలా షార్ప్ బాబాయ్. స్కూల్ టైం అవుతుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావు. త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవా. ఒక్కసారి టిఫిన్ చేసినందుకే 2 సార్లు వామిట్ చేశాను, మళ్ళీ టిఫిన్ అంటుంది. తీరింది నాకు. నవ్వుతున్నావా? నవ్వరా నవ్వు. నేను చేసే ఈ వర్క్ కి ఈ 2 రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. డిస్టర్బెన్స్. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. రే న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనా మసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను పట్టిన బోజు, మనం డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించ వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. బూడి నాన్న. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకున్నా. వెరీ గుడ్ గర్ల్. బాయ్. గుడ్ మమ్మీ. హే హలో, ఏ చూడవే. హలో. చూసింది. నా మనసులో నా అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో. ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు. ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లోలో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న. నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 మినిట్స్ ఎంతో ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న, తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 days. అంత కరెక్ట్ గా చెప్తున్నావు?
ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా. నాన్నా జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్. డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న, బాయ్. తీసుకో లిల్లీ లొల్లా. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందేరా పెళ్లి. అమ్మా లొల్లా చిట్టి చదువు ఏంటి ఈయన మీట్ అవుతామా? అయ్యో ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? బ్యాగ్ చూడు. వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫుల్ అది కాదా? బ్యాగ్ చూడు. అంటే అంటే వెనక్కి తిరిగి చూడమంటారే. ఓ అలాగనేవా? థ్యాంక్ యూ బాబు. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. ఏరా మేము బ్యాడ్ ఫిలోస్ మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచి వాడు బాబాయ్. కోల్డ్ దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే కడపంతో లేపేద్దాం. బాంబ్ జిలటన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. చికెన్ AK-47 తో షూట్ చేసేద్దామా? కలబడుల్లో కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంకు పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాలు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే. ఓకే. రేయ్ మీ బాబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ బాబాయ్? ఆ. అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఆ? ఏమైందిరా? కందిరీలు అనుకుంటున్నాయా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఛా, ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరుగు ఎంత పని ఏం చేసావురా? వీళ్ళని సైకిల్ రేసి పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలిసారు బాబాయ్. నీ మగతను చూపించను. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ పరువు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేసేంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. ఆ. సరే అలా కానీ అలా చేద్దాంలే. ఓకే బాబాయ్. ఓకే. థాంక్ యూ బాబాయ్. నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా. ఒరేయ్ అన్ని రెడీయేనా? రెడీ బుజ్జి. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా? అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు? ముయ్. సరే అలాగే బుజ్జి. వచ్చింది. ఏరా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి. పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకొచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు. పండుగాడిని జ్యూస్ పిండేస్తాను. చెప్పు బావా. నీ అబ్బా ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. బొంగాతావు రే. ముందుకెళ్తే పని చేస్తావురా? చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకో. చెప్తే వినరా? బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే విన్నవుతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ తొప్పిందారా? నేను చెప్పేది వినరా? వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను రా నేను. సరే బావా నువ్వు కోపడుకు, స్లో అవుతాను. ఆగండి రా.